హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇక్కడైతే ఇంకా నేను మా పాప మా వారైతే ఇంకా నైట్ టిఫిన్ ఏం లేదండి, డ్రైవింగ్ సెంటర్ అనమాట. టిఫిన్ ఉన్నాయి అందుకని చెప్పి మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. డైలీ 6 days అనమాట. ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నామండి. మొత్తం వీడియో షేర్ చేయండి, అక్కడ కూర్చోబెట్టుకుంటేనా ఓహో ఆ రోడ్డుకి వస్తుందా? ఇంకా మేము అయితే మధ్యాహ్నం అన్నం తినకుండా వచ్చేసామండి. లేట్ అవుతుంది ఎండ అని చెప్పి పాపకైతే ఇంకా వచ్చేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టానండి. ఒక గ్లాస్ అయితే రైస్ పెట్టాను అనమాట. ఇంకా పాప అయితే ఇంకా పాలు తాగుతుందండి. ఇంకా నేను కూడా పడుకున్నాం అనమాట. ముగ్గురు 3కి అట్లా లేచామండి. 3కి లేచి నేను అప్పుడు తినేసి కాసేపు పాప పడుకుంది కదా అని చెప్పేసి ఇంక గిన్నెలన్నీ అయితే కడుగుతున్నానండి. ఎక్కువ ఏం లేవు, మా వారు నీట్గానే ఉంచుతారు, మరి అంత పాడు చేయరనమాట. ఇంకొచ్చినప్పుడు అయితే కర్రీ ఒకటి తీసుకొచ్చారు, అంటే చికెన్ ఫ్రై కూడా తీసుకొచ్చారు అనమాట. పప్పులో నంచుకోవడానికి అని చెప్పి నేనైతే లేచి తినేసానండి. పాపకైతే ఉదయమే రెడీ చేశాను అనమాట. ఫుడ్ అక్కడే పెట్టేశానండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంక ఇదేనండి ఇంకా మా ఇల్లు అనమాట. ఇంకెక్కడి నుంచే మన వీడియోస్ అయితే ఇంకెప్పటి నుంచి అయితే డైలీ వస్తుంటాయండి. ఇక్కడి నుంచే వస్తాయి అనమాట. దాదాపు అయితే 9 నెలలు అవుతుందన్నమాట వీడియోస్ ఇక్కడ పెట్టక. నేను డెలివరీకి వెళ్ళాక లేట్ అయిందండి. గిన్నెలు అయితే కడిగేసి కొన్ని గిన్నెలు అయినా సరే స్టాండ్కి ఉన్నాయన్నమాట. మొత్తం అయితే స్టాండ్కి వేసానండి. అంటే అంత మెషీగా అయితే ఏం లేదండి, నీట్గానే ఉంచారనమాట. ఇంకా పాప అడుగుతుంది కదా, మళ్ళీ లేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే ఇంకా ఈ గిన్నెలు అవన్నీ అయితే కడుగుతున్నాను అనమాట. ఇంక ఈ స్టవ్ ఇవైతే క్లీన్ చేసుకుంటానండి. ఈలోపు స్టవ్ కూడా అయితే అంత మెషీగా ఏం లేదనమాట. ఊరికే లైట్గా మట్టి ఉన్నట్టు ఉంటే నేను తుడుస్తున్నానండి. ఇంక ఈ డబ్బాలు అయితే ఇంక రైస్ కుక్కర్ పెట్టుకున్నారనమాట. అందుకని చెప్పి ఇంక ఇవి కొంచెం అయితే సర్దుతున్నానండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను ఆఫ్టర్నూన్ వచ్చేసాను కదండి. ఇంక ఈ గిన్నెలన్నీ కడిగేసి ఇంక మొత్తం సర్దేసాను అనమాట. ఇంక ఈవినింగ్కి అయితే ఇంకేం పని ఉండకూడదని చెప్పేసి ఇంకెప్పటికి పని అప్పుడు చేసుకోవాలండి. ఇంకప్పట్లాగా పేర పెట్టుకోకూడదు అనమాట. నాకైతే ఇంకెలా పడితే అలా ఉంటే కిచెన్ నాకు ఇష్టం ఉండదండి. ఇప్పుడు చూసాను ఇవన్నీ అయితే సర్దేశానండి. ఇంక ఇప్పుడైతే క్లాత్ తీసుకొని ఇంకా గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇంక ఇవైతే క్లీన్ చేస్తున్నానండి. పసుపు ఇవన్నీ పడింది, పెద్దగా రోత ఏం లేదనమాట. నేనైతే 7th month వచ్చినప్పుడు ఇల్లంతా అయితే నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళానండి. అందుకని చెప్పి అంతగా పాడవలేదన్నమాట. అయితే నాకు జలుబు చేసిందని చెప్పాను కదా, వాయిస్ కూడా మారిందండి. ప్రతిసారి మారేది కొంచెం లైట్గా మారిందనమాట. ఇంకా అంతేనండి. ఇంకా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే చిన్నగా ఇస్తున్నాను. టైం వచ్చేసి 11 అయిందనమాట నైట్. పాప పడుకున్నాకి నేనైతే ఎడిటింగ్లు ఇవన్నీ చేసుకుంటానండి. ఇంకా మా ఆఫ్టర్నూన్ రైస్ కూడా ఉందన్నమాట కొంచెం అయితే. ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇంక ఇప్పుడే క్లీన్ చేశాక ఇంకా పాప అయితే లేచిందనమాట. ఇంక ఇప్పుడే వెళ్ళేసి పాలు ఇచ్చి వచ్చానండి. మళ్ళీ పడుకుందనమాట. నేను కూడా పడుకొని లేచానండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అలా అయిందనమాట. ఇంకా సరే నేను చెప్పి ఇంక పాప అయితే టీవీ దగ్గర ఆడుకుంటుందండి. ఈలోపు ఇది క్లీన్ చేసుకుందాం గ్యాస్ కౌంటర్ అని చెప్పి ఇంకొచ్చాను. వంటల గిడ్డలు ఏం చేయట్లేదు కాబట్టి అంత పాడవలేదండి. ఇప్పటి నుంచి అయితే ఇంకెప్పుడు పాప పడుకున్నప్పుడే చేసుకోవాలండి, లేదంటే ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే నా డైలీ రొటీన్ అయితే ఇంతేనండి.
ఇంకా రైస్ కూడా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ రైస్ అయితే కర్రీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే చికెన్ తీసుకురమ్మని చెప్పాను. సరే అని చెప్పి తీసుకొస్తామని చెప్పారండి. పప్పు రైస్ ఇంక ఇవన్నీ మిగిలిపోయాయండి. చూసారా మా స్టవ్ అయితే చూడడానికి నీట్గా వస్తుందండి. ఇంక ఈ బాటిల్స్ ఇంక ఇవన్నీ అయితే వాష్ చేసి పెడుతున్నాను అన్నమాట. మాకైతే 4 days కలైతే మంచినీళ్ళు వస్తాయండి. బయట తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు అనమాట. మేమైతే ఒక 3 బబ్బులు పట్టుకుంటాము, ఒక బిందెకి అయితే పట్టుకుంటామండి. అంటే ఒకసారి మేము బయటికి వెళ్ళినప్పుడు అనుకోండి, అప్పుడు ఇబ్బంది అనమాట. దాదాపు అయితే మాకు 3 బబుల్స్ అయితే సరిపోతాయండి వాటర్ అయితే. ఇప్పుడైతే ఇంకా పాప బబుల్స్ తినేసి రావాలండి. ఇంకా లేచిందేమని చూస్తూ ఇంకా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా షీకు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకేమైనా చెత్త ఇవన్నీ ఉంటే డస్ట్బిన్ నిండా చేస్తానండి. నేను రాగానే కాగితాలు ఇంకెక్కడ ఏ చెత్త ఉందండి. ఇప్పుడైతే బట్టలు కూడా వేయాలన్నమాట. వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేయాలండి. చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా చూసారా అక్కడైతే టీ అయితే పెడుతున్నాండి. పాపకైతే స్నానం చేయించాము. అంటే కొంచెం వర్షం పడేటట్టు ఉందన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 6 అయిందండి. పాపకైతే ముందుగానే స్నానం చేయించాక ఇప్పుడైతే నేనైతే ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట. ఏమైందంటే షుగర్ అయితే మర్చిపోతున్నామండి. బెల్లం ఉంది. బెల్లం ఉండేసరికి మా వారు ఇప్పుడైతే తీసుకొస్తానంటే వద్దులే అని చెప్పా. తర్వాత తెచ్చుకున్నాను. ఇంకా సరుకులు ఇంకా రైస్ ఇవన్నీ ఏం తెచ్చుకోలేదండి. ఎందుకంటే టిఫిన్ చేయట్లేదు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయట్లేదు అని చెప్పి తెచ్చుకోలేదనమాట. మేమైతే బయటికి వెళ్ళి ఒక 1 kilo అయితే తీసుకున్నాము రైస్. మా వారికి అయితే తెలియదు అనమాట వీడియో అయితే షూట్ అవుతుందని చెప్పి ఆ మధ్యలో వచ్చారండి. నేనైతే ఇంకా పాలైతే ఫస్ట్ డికాషన్ పెడతానండి. డికాషన్ పెట్టిన తర్వాత పాలు పోస్తాను అనమాట. ఇట్లా చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. టీ ఒకసారి ట్రై చేయండి. మేము ఎక్కువగా కాఫీని తాగేది, కానీ ఇంకా టీ పొడి ఉందని చెప్పి టీ పొడి అయితే తాగుతున్నామండి. అంటే ఈ మధ్య మేము లేం కదా, కొంచెం ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక టీ అలవాటైందనమాట. ఇంకా నేనైతే ఇంకా చాకు తీసుకొని మా వారు ఎప్పుడు వెళ్ళి నేను తీసుకొస్తానన్నాడు. ఎందుకు సరిపోవట్లేదని, అంటే బెల్లం ఎంత వేసినా కూడా సరిపోవట్లేదు అనమాట. ఇంక ఇప్పుడైతే పాప చూసారా టీవీ చూస్తుందండి. ఏం చెప్తున్నాను ఇక్కడైతే పాపకి రైస్ అయితే ఉడికిచ్చేసానండి. చూసారు మెత్తగా అయిందనమాట. క్యారెట్ రైస్ పాపకి ఎలా అయితే మెత్తగా మిక్సీ పడతానండి. ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్ ఉందండి. ఇంకా ఆయిల్ పోద్దామని చెప్పి ఆయిల్ క్యాన్లు అయితే కొంచెం లాస్ట్ కొంచెం ఆయిల్ ఉందన్నమాట. అంటే కడిగేసి నీట్గానే ఉండదండి. పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చూసి ఇంకా లేవు, కొంచెం ఆయిల్ ఉంటే లాస్ట్లో పడేసాను ఆయిల్ అయితే. అందుకని ఇప్పుడైతే ఇంకా మా వారు తీసుకొచ్చి ప్యాకెట్ అట్లాగే ఉంచారు అనమాట. ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నామండి. ఇప్పుడైతే ఈ మధ్య అయితే ఇంకా మేము వచ్చాం కదా, మేము వచ్చి 2 days అనమాట. ఇంకా సరుకులు ఇవన్నీ తెచ్చుకోవాలండి. చాలా పనులు ఉన్నాయి. నిన్నైతే బయటికి వెళ్ళేసి వచ్చాము. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే గొంతు రాపొస్తుందండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇప్పుడు పాప కోసం అని చెప్పి ఇంకా రైస్ అయితే పెట్టేసాను కదండి. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా టీ ఉంటే ఇంకా టీ అయితే పోస్తున్నానండి. నాకు మా వారికి ఇద్దరికి అనమాట. మా వారికి అయితే షుగర్ సరిపోతుంది ఇంకా టీలో, అందుకని నేనైతే కొంచెం ఎక్కువగానే బెల్లం వేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా టీ అయితే కొంచెం బెల్లం అయితే వేస్తున్నానండి. బాగుంది బెల్లం టీ కూడా, అంటే అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పాప ఆడుకుంటుంది. ఇప్పుడైతే బయటికి వెళ్తామండి, కాసేపు వాకింగ్ అయితే పాపను తీసుకెళ్తాము. ఇక్కడ చూసారు టీ అయితే తొందరగా మరిగేయండి పాప కోసం అని చెప్పి పక్కన స్టవ్ మీద అయితే క్యారెట్, పెసరపప్పు, రైస్ 3 కలిపి
ఉడికించి పెట్టారనమాట పక్కన పాపకైతే. ఇంక ఇది ఆరేలోపు అయితే మేమైతే టీ తాగుతామని టీ తాగిన తర్వాత పాపకైతే ఫుడ్ అయితే పెట్టాలన్నమాట. పాప ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదండి. రాగానే ఎండకు రాగానే వచ్చి పడుకుందనమాట. అందుకని చెప్పి పాప బాగా ఆకలేస్తుంది. ఇంకా నేనైతే ఇంకా టీ అయితే పోస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా ఉంచాను అట్లాగే నీట్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే టీ తాగాలి. ఇగో టీ టీ డాడీ వచ్చాడు. వాళ్ళంటే ఇంకా పాప కొట్టి పని కొట్టించిన అదే బయట తెచ్చి వాళ్ళ పిల్లల ఆమె మనం కాయలు అమ్ముతున్నాం అనుకుని సార్ ఆటో ఆడ కాయలు మరి నాయి కావాలా అంటే ఎప్పుడో ఆపేసాను. సరే ఇక అవునా?